అది మీరు రాసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చింది. తినండి. ఈరోజు మెనూ ఏంటి ఉదయం నుంచి? నువ్వేం చేసావని అడగలే, నీ మెనూ ఏంటి అని అడిగా. మెనూ ఇచ్చారు కదా గవర్నమెంట్, ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా. వచ్చింది 7:15 నా అరగంట అయింది, ఆవిడ లేదు. కనుక్కోవడం ఏంటమ్మా? పనిష్మెంట్ కాల్ఫర్ చేయండి. సీసీ కెమెరాస్ లేవేంటి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర? ఇది ఇమీడియట్ గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి. ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్ గా వెళ్ళట్లేదు పిల్లలకి. ఎంక్వైరీ రాస్తున్నారు, ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి. ముందు ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. 30 మంది ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 44 మంది ఆడపిల్లలు వదిలేసి 5 గంటలకు వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఏమనుకుంటుంది? నేను ఇక్కడే ఉంటాను, నాకు అన్ని పట్టుకుని రిపోర్ట్ పట్టుకోండి మీరు. అంటే భోజనం కూడా సరిగా లేదు. అది ఓపెన్ చేయి. ఆ రసం ఇప్పుడు నైట్కి ఏమి ఉండాలి అసలు? యాక్చువల్గా మామూలు మెనూ ప్రకారం మీ మెనూ షీట్ ఎక్కడ ఉంది? గోడలో ఒకసారి గోడ చూసి తర్వాత అన్నం, పప్పు టమాటా అన్నం అంతే. ఇవి స్నాక్స్ ఏమి ఇచ్చారు? మరి ఏం తింటారు వచ్చిన తర్వాత? ఎప్పుడు ఏమిరా? రోజు ఏమి ఇస్తారు? అందులో చూసి చెప్పదు మేడం, నాకు చెప్పండి. సీసీ కెమెరాస్ లేవా? నాకు నేనే నిర్మించాను. మీరెవరు నాకు ప్రెసిడెంట్ అవ్వడానికి నా బాధ్యత. మీరు అందులో శుభ్రంగా ఉంటారు, మీకు సెక్యూర్గా ఉండాలి. సెక్యూర్ అవునా? నెక్స్ట్ మీకు ధైర్యం కల్పించాలి. ఈ 2 ఉండాలనుకుంటే నాలాంటి దాన్ని వచ్చినప్పుడు ఓపెన్గా మీరు చెప్పుకోగలుగుతారు. అర్థమైనా? నేను అంటే 12 మోడల్ ఎన్ని గంటల వరకు ఉంటున్నారు? ఫోన్ చేస్తారా మీరు? భోజనం అరేంజ్ చేయాలి, వస్తాం మేము అందరం. మేడం అది వాడొద్దు. హాస్టల్స్ లో కూడా శనభయం అయిపోయి కాబట్టి మానేస్తున్నావు. గవర్నమెంట్ పెట్టమన్నదని పెట్టవు. హాస్టల్స్ లో కూడా సన్నబియ్యం ఇవ్వని చెప్పి కోటా బియ్యం వద్దు అని చెప్పి హాస్టల్కి స్కూల్లో మధ్యాహ్న భోజనానికి, ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబియ్యం ఇవ్వమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. భయాలు లేవన్నా. ఒకరిద్దరు నెత్తి పడేస్తే నాకు పెట్టిన భోజనం బీసీ వెల్ఫేర్ హాస్టల్ అంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయని మేము అనుకుంటుంటే